బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇప్పటి నుండే విష ప్రచారాలను మొదలు పెట్టడం జరిగిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పై వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఉన్న కేసులను ఎత్తివేయించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్ గా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా జీర్ణించుకోలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి పనులను గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్లగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బి టీమ్ గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బి టీమ్ గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. 6 గ్యారంటీలు చేయలేదు, 6 గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు. మరి 6 గ్యారంటీలలో మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. తెల్లారి 2వ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 10 లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తా ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అని వెనకట ఒక సామెత ఉండేది, 33 జుట్లుంటే గాని 3 చిక్కలు కలిసి ఉండే అనే సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా, తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నాలు చేయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, చరిత్ర బీఆర్ఎస్ది.